నమస్తే నేను మీ కేవి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పర్సెంటేజ్ కావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుంటే నిర్మాతలు మాత్రం థియేటర్స్ కు అద్దె ఇచ్చేందుకే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్య వివాదం రాచుకుంది. ఈ అంశాలపైనే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని కూడా రేపాయి. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, తాము చెప్పాల్సింది చెప్పి వెళుతున్నారు. అద్దె విధానంతో ఎవరికి లాభం? పర్సెంటేజీ ఫార్ములాతో నష్టపోయేది ఎవరు? అసలు సమస్య ఎక్కడ మొదలైంది, ఎక్కడుంది? ఇప్పుడు ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్ట్ బాగానే పనిచేస్తున్నట్టుంది. 2 రోజుల క్రితం అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ నలుగురిలో నేను లేను అంటూ ఆయన చేతులెత్తేశారు. అసలు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే థియేటర్స్ మూసేసే ధైర్యం కూడా ఎవ్వరు చేయరని క్లారిటీ ఇచ్చారు అరవింద్. అయితే థియేటర్ల బంద్ వెనుక ఓ పెద్ద స్కామ్ దాగి ఉందన్నది 100% నిజమని చెప్పాలి. తెలుగు చిత్రసీమ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ సంగతి సులభంగా అర్థమవుతుంది. అసలు థియేటర్స్ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? పర్సెంటేజ్ విధానం అమలు చేస్తే ఎవరికి లాభం అనే విషయాలు తెలిస్తే ఈ కుట్రదారులు ఎవరో అర్థమవుతుంది. ఏపీ, తెలంగాణలో ఉన్న థియేటర్స్లో సగానికి పైగా అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, ఏషియన్, సునీల్ చేతుల్లోనే ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మిగిలిన థియేటర్స్ పై కూడా వీళ్ళ ఆధిపత్యం ఉంటుంటుంది. ఏ థియేటర్లో ఏ సినిమా ఆడించాలి అనేది వీళ్ళే డిసైడ్ చేస్తారు. వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు థియేటర్స్కు పర్సెంటేజ్ విధానం అమలు చేస్తే లాభం వీళ్ళకే అనే టాక్ ఉంది. అందుకే వెనకుండి ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్టు ఓ టాక్ నడుస్తోంది. అయితే యాక్టివ్ నిర్మాణ సంస్థలు ముఖ్యమైన మైత్రి మూవీస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, వైజయంతి లాంటి పెద్ద సంస్థలు వీటిని వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. అద్దె, పర్సెంటేజ్ ఈ 2 విధానాల వల్ల లాభాలున్నాయి, నష్టాలున్నాయి. అద్దె అంటే నికరమైన ఆదాయం. సూపర్ హిట్ సినిమాకు, ఫ్లాప్ సినిమాకు థియేటర్ల యజమానులకు వచ్చే ఆదాయంలో మార్పేమీ ఉండదు. ఉదాహరణకు అద్దె రూపంలో 10 లక్షలు చెల్లించాల్సిన చోట పర్సెంటేజ్ విధానం వల్ల 20 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ అంతా ఫిలిం ఛాంబర్లో ఇప్పటికే చాలా దఫాలుగా సమావేశమయ్యారు. తమ డిమాండ్స్ ఏంటో కూడా వినిపించారు. ఆ సమావేశాలకు పట్టుమని 100 మంది కూడా హాజరు కాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో 1000 మందికి పైగా ఎగ్జిబిటర్స్ ఉంటే సమావేశాల్లో కనిపించింది కేవలం 10% మంది. థియేటర్స్ వాళ్ళవైనా వాటిపై పెత్తనం లీజుదారులవే. ఇదంతా కేవలం లీజుదారులు ఆడిస్తున్న డ్రామానే అని ఓ టాక్ వినిపిస్తోంది. దీంతో ఎగ్జిబిటర్లకు ఎలాంటి లాభం రావట్లేదు. ఈ కారణంగానే వాళ్ళంతా సైలెంట్ అయిపోయారని చెప్తున్నారు. తెలుగు నిర్మాతల్లో 90% మంది ఈ పర్సెంటేజీ విధానానికి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు నిర్మాతని కాపాడాలంటే అసలు ఈ వ్యవస్థనే సరిదిద్దాలి అని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్కు ప్రేక్షకులు రావడం లేదు, అందుకే ఆదాయాలు తగ్గుతున్నాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అటు ఎగ్జిబిటర్స్కు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్కు, నిర్మాతకు డబ్బులు మిగలాలంటే, ఈ 3 వ్యవస్థలు కూడా బాగుపడాలంటే ప్రేక్షకులు థియేటర్స్కు వచ్చి తీరాలి. అలా రావాలంటే థియేటర్స్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండాలి. ప్రేక్షకులు టికెట్ రేట్ చూసి భయపడడం లేదు, థియేటర్లో జరుగుతున్న దోపిడీకే భయపడుతున్నారు. 175 రూపాయలకే టికెట్ కొనొచ్చు, కానీ థియేటర్లో పాప్కార్న్ రేట్ అంతకంటే ఎక్కువ. బయట 20 రూపాయలకు దొరికే వాటర్ బాటిల్ థియేటర్లో 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే మినిమం 3000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పార్కింగ్ టికెట్తో అదనపు భారం పడుతోంది. ఇదంతా థియేటర్ యజమానులకు వెళుతుందా అంటే అది లేదు. ఆ డబ్బులన్నీ కూడా లీజుదారుల జోబుల్లోకి వెళుతున్నాయి. అందుకే ఈ అడ్డగోలుతనానికి చెక్ పెట్టడంపై ప్రభుత్వాలు ఫోకస్ చేశాయి. ఇక నుంచి టాలీవుడ్ గేమ్ మారబోతోంది. లీజుదారుల అక్రమాల్ని, అడ్డగోలుతనానికి చెక్ పెట్టి ఎవరి కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళు అనుభవించేలాగా ఈ కూటమి ప్రభుత్వం చేయగలిగితే కనుక టాలీవుడ్కు మంచి రోజులు వచ్చినట్టే. అసలు థియేటర్స్ బంద్ వ్యవహారం ఎక్కడ మొదలైంది? పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడానికి లీజుదారులు కుట్ర చేశారా? టాలీవుడ్ ఇండస్ట్రీలో గొడవ ఎక్కడ మొదలైంది? అసలు సమస్యలు ఏంటి అన్నదానిపైనే 2 రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ జూన్ 1 నుంచి సినిమా థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్స్ సంయుక్తం సమావేశంలో నిర్మాతలకు లేఖ రాయాలని కూడా ఎగ్జిబిటర్స్ తీర్మానం చేసుకున్నారు. ఈ సమావేశానికి దిల్ రాజు, సురేష్ బాబులతో సహా 60 మంది ఎగ్జిబిటర్స్ హాజరయ్యారు. పర్సెంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని అక్కడ తీర్మానించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలకు ప్రదర్శించలేమని కూడా తేల్చేశారు. దీంతో ఈ విషయం నిర్మాతలకు పెద్ద తలకాయ నొప్పిగా మారిందని చెప్పాలి.
ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమాను రాజకీయాలను విడదీసి చూడడం చాలా కష్టం. గత ప్రభుత్వంలో సినిమా టికెట్ల వ్యవహారం రాజకీయాలకు కూడా దారితీసింది. పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లను గత ప్రభుత్వం సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా తగ్గించింది. ఇక బెనిఫిట్ షోలు కూడా రద్దు చేసింది. ఇక ఈ అంశాన్ని అప్పట్లో పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. తన సినిమాలను ఆపినా పర్వాలేదు, కానీ ప్రజల కోసం పోరాడుతా అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అయితే థియేటర్స్ బంద్ నిర్ణయం వెనుక ఎవరున్నారు అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. వచ్చే నెల 12న పవన్ సినిమా హరిహర వీరమల్లు విడుదలవుతోంది. ఎంతో కాలంగా ఈ సినిమా విడుదల కోసం పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న ఆయన సినిమా కూడా ఇదే. అయితే థియేటర్స్ బంద్ వెనుక ఆ నలుగురు ఉన్నారంటూ ప్రచారం అయితే సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్స్ ఉంటే వాటిలో అధిక శాతం కొందరి చేతిలోనే ఉంటాయనే ప్రచారం ఉంది. ఆ కొందరే టాలీవుడ్ ను శాసిస్తున్నారు అనే విమర్శలున్నాయి. అయితే ఇటీవల రిలీజ్ల ట్రెండ్ కూడా నడుస్తోంది. పాత సినిమాలను మళ్లీ వేస్తున్న ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంటే థియేటర్స్ లో సినిమాలు చూసే ప్రేక్షకులకైతే కొదవ లేదని మనందరికీ అర్థమవుతోంది. థియేటర్స్ బంద్ చే థియేటర్లో సినిమాలు చూడడం అనే ఎంజాయ్మెంట్ చాలా మంది కోరుకుంటారు. ఇలా ఎన్ని సమస్యలు టాలీవుడ్ ను వెంటాడుతున్నాయి. వీటన్నిటినీ చక్కబెట్టుకుంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీ మనుగడ కొనసాగుతుందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు.